హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కోయ ప్రదీప్ బ్లాగ్స్. ఇలా అయితే మాకు వరి చేను అయితే కోసాం ఫ్రెండ్. కోసిన అయితే అంత మొత్తం అయితే చేను అయితే కోయలేదు. 3 కుంటలు అయితే కోసాం. వాటిని అయితే తొక్కిద్దామని అయితే బరకలు అయితే పట్టుకెళ్తున్నా, వర్షం వచ్చేలాగుందని. బరకలు అయితే పరిచేసి అయితే మావిడి నేనైతే మోసి అయితే అందులో పెడుతున్నాం బరకంలోని తొక్కిద్దామని. ఇద్దరమే ఉన్నాం. మా అక్క వాళ్ళు అయితే ఇంటికెళ్ళి వెళ్ళారు షాట్లు అవన్నీ పట్టుకొద్దామని. తోడ్పడి పోయడానికి అయితే పనికి వస్తాయని అయితే అవి అయితే పట్టుకురావడానికి వెళ్ళారు మా అక్క వాళ్ళు. అయితే ఇద్దరం అయితే అటేపు ఉన్న బరకాన్లో తొక్కిద్దాం అనుకుంటే అదేమో మామూలుగా పరదా అనమాట. అది ఆగదు, తాడ తిరుగుతానంటే ఆగదు, చినిగిపోద్దని మామూలుగా బరకాలు అయితే అద్దె కన్నా తెచ్చి అందులో అయితే పరిచి అయితే అందులో ఉన్న వాటిని అయితే పన్నాలని ఇందులో తెచ్చి అయితే పెడుతున్నాం. పెట్టిన అయితే మళ్ళీ నేనైతే మళ్ళీ తాట తీసుకొచ్చిన. నేను తాట మీద ఇంతే అనమాట. కుప్ప కూడా అన్నీ 3 మళ్ళీ ఫ్రెండ్స్. అవి అంత ఉద్దేశం అయితే కాదు, 3 మళ్ళీ. వాటిని అయితే మళ్ళీ తొక్కియడం అయితే స్టార్ట్ చేసిన. చిన్నగా కొద్దిగా తొక్కియాలన్నమాట. దర్లన్నమాట స్లోగా తిరగాల. స్లోగా తర్వాత మెల్లగా అంత ఉద్దేశం ఏం కాదు, పక్కడానికి కొద్దిగా పచ్చగా ఉన్నాయన్నమాట. అంత బాగా కూడా ఆరలేదు. అంత ఎందుకంత ఆరనివ్వకుండా తెచ్చిస్తున్నామంటే మొగ్గు బాగా ఉండింది, వర్షం వచ్చేలాగా ఉంది. పైగా మళ్ళల్లో ఉంటున్నాయిగా, మళ్ళీ చిక్కగా అయిపోయి తడిచిపోతాయి అని ముందు మోసేసి పక్కన పెట్టేసాం. ఇది తొక్కిస్తూ ఉన్నాం కానీ మధ్యలో అయితే డీజిల్ అయితే అయిపోయింది. తీసుకెళ్ళి అయితే ధరని అయితే పెట్టేసిన. ఇంకా మైన ఉన్న పన్నలే ఉన్నాయి, వాటిని తీసేస్తే అయిపోద్ది అనమాట. తర్వాత అయితే అన్నయ్య డీజిల్ తెచ్చిన తర్వాత అయితే తొక్కేసిన అయితే నేను అన్నం కాడ కూర్చున్నా. మా అన్నయ్య అయితే మా ఆవిడ వాళ్ళు, అన్నయ్య అక్క వాళ్ళు మా ఆవిడ అయితే నలుగురు కలిసి అయితే తీస్తున్నారు పన్నలు. వాళ్ళు అయితే తీస్తున్నారు. సగం దాకా అయితే తీసేశారు కూడా బరకంలో అన్ని గడ్డి అంతా. నలుగురు. నేను అన్నం తినేసి అయితే ఇప్పుడు వచ్చిన. వాళ్ళు ఇంక తీస్తున్నారు గబగబా. అవి తీసేసి అయితే మొత్తం పోగు చేసేసి స్టార్టర్కి ప్యాన్ బిగిచ్చేసి గబా ప్యాన్ గాలి అయితే తొందరగా ఫాస్ట్గా అయిపోద్ది. అందుకే ప్యాన్ గాలి అయితే బిగిద్దామని అనుకుంటున్నాం. తీసిన తర్వాత అయితే చూపిస్తా. అది కూడా నేను వచ్చేసి మధ్యాహ్నం భోజనం తినేసి అయితే ఇంక స్టార్ట్ చేసిన. నేను కూడా వెళ్ళి తీద్దామని. జై దగ్గర మాకు ఇది దగ్గర అరగంట దాకా పట్టింది తీయటం పువ్వు అయితే. నేనైతే వీడియో అయితే కొద్దిగా పాజిటివ్ మూడ్లో అయితే పెట్టేస్తున్నా. కొద్దిగా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది అనమాట. ఇవేనమాట మనకి మెయిన్గా ఇప్పుడు తోడ్పడిపోయడానికి కావాల్సిన ఈ షర్ట్లు. ఇవి లేకుండా అయితే మనం అయితే పోయడానికి అయితే కుదరదు. ఇవి ఉండాలా. ఇవి అయితే పట్టుకెళ్ళలేదు, మళ్ళీ ఇంటికి వచ్చి అయితే పట్టుకెళ్తున్నాను నేను. ఇవి లేకపోతే మనకైతే
ఒడ్లు తోరపడిపోయాక అయితే కుదరదు. ఇవి ఉండాలి మెయిన్. కోసింది 3 మళ్ళీ ఫ్రెండ్స్. మిగతా చేను అంతా ఇంక అట్లే ఉంది కోసేది. అంటే అవి కొద్దిగా సన్న విత్తనం అనమాట. అవి 3 మళ్ళు అవి తొందరగా వచ్చినాయి. అవి కోసేసినాం. ఇవి ఇంకా ఇవి కొద్దిగా లేటుగా వస్తాయి. ఇవి ఇంకా అట్లే ఉన్నాయి అన్నమాట, కొద్దిగా పచ్చ పచ్చగా. వీటిని కూడా కోసిన ఒడ్లు త్వరగా పోసేసినాం ఫ్రెండ్స్. పోసేసి అయితే ఇంటికి అయితే ఈ బరకలన్నీ మడత పెట్టి అయితే వెళ్తున్నా. ఇంటికి వెళ్ళి ట్రక్ వేసుకొని అయితే ఒక చోట మిల్లర్ వచ్చిందంట. మిల్లర్ కాడ అయితే బండి పెట్టాలా. వాళ్ళు ఎట్టకి ఇప్పుడు టైం వచ్చి 5 అవుతుంది. వాళ్ళు 6 నుంచి అయితే స్టార్ట్ చేస్తామన్నారు. బరకలు అద్దెకు తీసుకొచ్చాం కాబట్టి అది అక్కడ ఇచ్చేసి వచ్చేసి ట్రక్ వేసుకొని వెళ్ళాలి. మిల్లర్ కాడికి వచ్చేసాం. మిల్లర్ అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి దగ్గర ఇప్పుడైతే టైం వచ్చేసి 7:30 లోపల అవుతుంది. స్టార్ట్ చేసి సగం దాకా అయితే అవగొట్టేశారు. ఇది జస్ట్ 1 ఎకరం అనమాట. ఈరోజు కోసారు, అంటే నిన్న కోసారు, ఈరోజు సగం కోసారు. వర్షం వచ్చేలాగా ఉందని అయితే ముందు మొత్తం ఆడిచ్చేస్తున్నారు. మాకు ఇంకా అన్నం అయితే ఇక్కడైతే ఇచ్చారు ఇంటికాడ ఉండి. మేము అన్నం కాడ కూర్చునేసరికి దగ్గర 9:30 అయ్యింది. మంచి ఆకలి మీద మా వదిన అనమాట అన్నం వండి తీసుకొచ్చింది. అయితే చుట్టూరుగా అయితే కూర్చున్నాం. నేను, ఆ మిషన్ డ్రైవరు, మా బావ, ఇటు పక్క మా అన్నయ్య ఉంటారు. ప్లీజ్ లాస్ట్ వరకు చూసినట్టయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.